దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల వెంకన్న ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ వచ్చిన రిపోర్టు అసలు ఎలా చూడాలంటారు మేడం ఇది అసలుకి? సార్, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక సనాతన హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక పెద్ద వ్యవస్థ. ఇప్పుడు ఒకటే సార్ టార్గెట్, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పెత్తనం ఏమన్నా నడిచింది అనేది వాస్తవం. అసలు ఇది ఒక దేశపు సంస్థ, ఇది ఒక దేశపుకు సంబంధించినటువంటి ఒక సనాతన ధర్మం అనేది కాకుండా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరగదిప్పి చూసింది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వైపే. ఎందుకంటే ఎన్ఆర్ఐలకి దర్శనాలు కానీ ఇంకొకటి కానీ, మీకు గతంలో గుర్తుంటే గోవిందా గోవిందా సినిమాలో నాగార్జున గారికి సంబంధించి ఒకడు కిరీటం దొంగలిస్తాడు. అరే, భారతదేశానికి వచ్చి బంగారమా కోహినూరా దొంగలిస్తారు, కానీ కిరీటంలో ఏముందంటే చాలా గొప్ప శక్తులు ఉంటాయండి. అక్కడ స్వామివారి కలియుగ రూపంలో సాక్షాత్కారమైనటువంటి ఒక హైందవ ధర్మం, సనాతన ధర్మం, ఒక వేద పండితులు, ఒక పీఠాధిపతులు, ఒక మఠాధిపతులు, వీళ్ళందరితో సంబంధించినటువంటి ఒక పెద్ద హిందూ ధర్మ వ్యవస్థ. దాని మీద దెబ్బ కొట్టాలనేటువంటి చూసిన వ్యక్తి ఒక్క జగనే కాదు, దీని వెనకాల పెద్ద కుట్ర కోణం అయితే ఉందండి. నాట్ ఓన్లీ జగన్ ద్వారా జయించారా, జగనే వాళ్ళ ద్వారా చేయించాడో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక వ్యక్తి వల్ల మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ క్వాలిటీ టెండర్ ఆపేసిన పరిస్థితి అక్కడ లడ్డూ చుట్టే ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. ఎవ్వరూ నోరు మెదపలేని పరిస్థితి. అంత కుట్రకోణంతో వాళ్ళని భయభ్రాంతులు గురిచేశారా? స్వామి సొమ్ము తిని జీతాలుగా తీసుకుంటూ స్వామివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు పెదవి విప్పలేని పరిస్థితుల్లో అర్చకులు ఉండిపోయారా? లడ్లు లోపలికి తీసుకొస్తేనే సువాసన భరితమైన లడ్లుని స్వామివారి ముందు పెట్టే పరిస్థితుల్లో ఎందుకు స్మెల్ రాలేదు? లడ్డులో కల్తీ జరిగిందని అక్కడ ఉండే అందరికీ తెలుసు కదా. ఎందుకు మా దాకా రాలేదు? మా దాకా అంటే అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా. మాకు వస్తే నాణ్యత లేని లడ్డు, రేట్లు పెంచుతున్న లడ్లు అని మాట్లాడుతున్నాం, కానీ నాణ్యత లోపం అయితే ఉంది. కానీ దాంట్లో పంది కొవ్వు, ఆవుని చంపగా వచ్చినటువంటి బీఫ్ సంబంధించిన ఆయిల్, చేప నూనె, ఇవన్నీ ఉన్నాయి అంటే అది నిజంగా చిన్న విషయం కాదండి. అసలు పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా పౌరోహిత్యం బ్రాహ్మణత్వంతో ఉన్న వాళ్ళు ఈరోజు ఇటువంటి ఇంగ్రీడియంట్స్ కలిగిన లడ్డూని మేము తిన్నామా నాయన, ఈ పాప ప్రత్యేకం చేసుకోగలుగుతామా అంటూ 75 ఏళ్ల పెద్దావిడ, 85 ఏళ్ల ముసలి వాళ్ళు పాప ప్రాయశ్చిత్తం కోసం ఉపవాస దీక్షలు చేస్తూ ఎన్నో రకాలైన ఇబ్బందులు పడిపోతున్నారండి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే హైందవ ధర్మాన్ని దెబ్బతీయడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ దరిద్రానికి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళుతున్నారు. ఇంత తప్పు జరుగుతుందే. నిన్నటి రోజు సంప్రోక్షణ జరిగారు గుడి మొత్తానికి. నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం వల్ల ఇలా జరిగిందేమోనని. నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి, ఇవాళ చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుతున్నారు. రేపు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. అసలు ఆంధ్రాలో ఉండడం వల్ల ఆంధ్ర ప్రభుత్వం పెత్తనం తిరుపతి మీద ఎందుకు ఉండాలి? తిరుమల మీద అదొక ప్రత్యేక దీవిలా చేసి స్వామివారికి అసలు ఒకడు ఆయన మీద పెత్తనం చేసేదండి, ఇలాగే చెయ్యాలి అలా చేయాలి అంటే దేవుడు నిర్దేశిస్తాడు, కింద జరుగుతుంది అనుకుంటాం. కానీ వీళ్ళు ఆదేశిస్తున్నారు స్వామిని, వీళ్ళు శాసిస్తున్నారు స్వామిని, నువ్వు ఇదే తిను, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇలాగే చెయ్యి. కొన్ని రోజులు దేవుళ్ళకి అంటే కొండ మీదకి మనుషుల్ని కూడా ఎక్కనివ్వకుండా పులి వచ్చి చంపింది పసిబిడ్డని. చొక్కా కూడా చినక్కుండా చిరుత ఒక మనిషిని ఎలా చంపేసిందండి? ఏ ఒక్క అవయవం చెక్కు చెదరలేదండి. మెడ మీద రక్తం తాగడానికి రావాల్సింది అక్కడ ఏంటి? అది అసలు పోస్ట్ మార్టం ఎంతవరకు జరిగింది? కొండ ఎక్కకుండా ఉండాలి, లేకపోతే పిల్లలు కొండ మీదకి రాకుండా ఉంటారు అనే ఉద్దేశంతో పిల్లలు తీసుకొని కొండకు రాకండి, ఒక చేతి కర్ర ఒకటి ఇస్తాము, దాంతో పైకి వెళ్ళండి, మళ్ళీ కర్రను అక్కడ సబ్మిట్ చేయండి అన్నారు. అంటే చాలా అర్థం కాని విషయం ఏంటంటే ఒక కర్రతో పులిని ఎదుర్కోవడం వల్ల సాధ్యమవుతుందా? సో వీటన్నిటికంటే మించి ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి భక్తుల్ని దూరం చేసే పరిస్థితి ఏదో నెలకొనింది అనేది మాకు అప్పుడు అర్థమైందండి. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది శేషాచల కొండల్లోంచి. ఎందుకంటే శ్రీవారి మెట్లు ఇన్ని సంవత్సరాలు లేని రిపేర్, ఇప్పుడు రిపేర్ అంటూ కొన్ని రోజులు పూర్తిగా క్లోజ్ చేసి అటువైపు నుంచి ట్రక్కు లారీలు వెళ్ళిపోయినాయి అనేది ఎవిడెంటరీ ప్రూఫ్ అండి. సో వీటన్నిటికంటే మించి
పొన్నవోలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ సుప్రీంకోర్టులో ఇది చాలా ఖండించదగింది. మీ చేతిలో ఉంది రాగి, అది పంది కొవ్వు బంగారంతో సమానం, 320 రూపాయల నెయ్యి కోసం 1400 ఖరీదైన పంది కొవ్వును కలుపుతారా అని. అయ్యా, నీకు బంగారం అవ్వచ్చు, పంది కొవ్వు 1400 రూపాయలకి పంది కొవ్వు కేజీ లెక్క నమ్మినోడు ఎవడో మాకు తెలియట్లా. కేజీ పంది కొవ్వే, పంది మాంసమే ఎంత ఉందో నీకు తెలుసో లేదో మాకు తెలియదు. సో అసలు రాగి ముద్దగా చేసావా నువ్వు లడ్డూని, తిరుపతి లడ్డూని, పంది కొవ్వుని బంగారంతో పోల్చావా? ఇది నీకు సమంజసమా? సో చాలా దారుణమైనటువంటి పరిస్థితులండి. అంటే ఇక్కడ ఇంకో విషయం మేడం, అసలు పదే పదే లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేసే విధంగా సాక్షి పేపర్లో ఎవిడెంటరీ లేకుండా వాళ్ళు రాసే విధానం కానీ, ఎవరెవరో ఫోటోలు పెట్టి వీళ్ళు పలానా రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, వీళ్ళు న్యూట్రిషన్స్ అంటూ వాళ్ళు ఒక ఫోటోలు వేసి వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు మేడం? సార్, ముఖ్యంగా ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మనం ఒకటే చెప్పుకోవాలండి, ఈ టెస్టింగ్లు ముందు నుంచి ఎందుకు జరగకుండా ఆపేసినాయి? టెస్టింగ్ ల్యాబ్ ఒకటి పెట్టమని కొన్ని కోట్లకు సంబంధించి టెస్టింగ్ ల్యాబ్స్కి పెట్టమని అడుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ ల్యాబ్స్ ఎందుకు పెట్టలేదు? తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత వెలుగులోకి రావడానికి గల కారణాలు ఏంటి? సో వీటన్నిటికంటే మించి డైవర్షన్ పాలిటిక్స్లో సుప్రీంకోర్టుకి వెళ్ళి పొన్నగోలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా ఆశ్చర్యకరంగా అనిపించట్లా? అంటే కొండంతో అవి ఎలుకని పెట్టారా? అంటే ఆయన ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టులో అనర్గళమైన ఆర్గ్యుమెంటు, సార్ 320 రూపాయలకి నెయ్యి రాదు, అది వాస్తవం అవ్వచ్చు, కానీ 1400 రూపాయల ఖరీదైన బంగారం లాంటి పంది కొవ్వుని ఈ లడ్డూలో ఎందుకు కలుపుతారు సార్? ఆ పంది కొవ్వుని దేనికి వాడతారు తెలుసా నీకు? సబ్బు తయారీలోనో లేకపోతే ఇంకొక ఇంగ్రీడియంట్స్లోనో. సో ఇటువంటి విషయాల్లో పొన్నగోలు గారు గతంలో కూడానండి దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులంట యజ్ఞాన్ని విఫలం చేశారట. ఇక్కడ దేవతలు ఎవరు, రాక్షసులు ఎవరు అని ప్రజలు పోల్చుకుంటారు. కౌరవ సభ ఏంటి, పాండవులు ఎవరు అనేది పోల్చుకుంటారు. అందుకే దారిద్రమైనటువంటి పరిస్థితిలో మీరు ఓడిపోయారు, అమరావతిలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొన్నారు, అసెంబ్లీలో కూర్చోలేని ప్రతిపక్షం కూడా లేని దరిద్రానికి మీకు వచ్చారు. మాకు సిబిఐ విచారణ కావాలి అంటూ ఒక పక్కన మాట్లాడుతున్న వైవి సుబ్బారెడ్డి, నా మీద జరుగుతున్న విజిలెన్స్ విచారణ మాత్రం ఆపేయండి, ఇప్పుడు దాకా ఏ వివరాలు అయితే విజిలెన్స్ వాళ్ళు సేకరించారో ఆ వివరాలు నాకు ఇవ్వండి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక పక్కన సిబిఐ విచారణ కావాలంటారు, మరో పక్కన నా మీద విజిలెన్స్ విచారణ ఆపేయమంటారు. ఏం జరుగుతుందంటారు మేడం అసలుకి? సార్, నేను పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ అయితే చెప్పదలుచుకున్నాను సార్. సిబిఐ విచారణ అంటే అంత దృఢమైన నమ్మకం ఏంటి వీళ్ళకి? అంటే సిబిఐ అంటే మేమందరం భయపడిపోతాం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. అంటే వీళ్ళకి సిబిఐ న్యాయం చేసిద్దని నమ్మకం ఉందా, లేకపోతే సిబిఐ మన చేతుల్లో ఉండే ఆయుధం అనుకుంటున్నారా? అంటే విజిలెన్సు, రాష్ట్రంలో ఉండే విజిలెన్స్ను చూసి భయపడ్డారు కానీ సెంట్రల్లో ఉండే సిబిఐని చూసి చాలా ధైర్యంగా ఉన్నారేంటండి? వీళ్ళ ధైర్యానికి గల గుర్తే A6, A7, A8 వరకు పరిగెట్టిన కేసు 9, 10 రాలేదండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు 11 సంవత్సరాల నుంచి డ్రాగన్ అవుతున్న అక్రమాస్తుల కేసు కూడా సిబిఐ చేతుల్లోనే ఉందండి. అది కూడా కదలట్లేదండి. ఇది కూడా సిబిఐ చేతుల్లో వేసేస్తే అట్టే పడి ఉంటుంది, మన పని మనం చేసుకుంటాం. అదే విజిలెన్స్ వాళ్ళ చేతుల్లో అనుకోండి, రోజుకొక విషయాలు వెలుగులోకి తీసుకొస్తారు. సిబిఐ అంటే వీళ్ళకి ఎందుకు భయం లేదు? అండర్ కంట్రోల్ ఆఫ్ సిబిఐ వీళ్ళ చేతుల్లో ఉందా? సెంట్రల్ కూడా వీళ్ళతోనే ఇంకా సన్నిహితంగా ఉందన్న హింట్ మీరు ఇస్తున్నారా రాష్ట్ర ప్రజలకి? అరే, ఒక పోలీసోడు దగ్గర నుంచి సిఐడికి వెళ్తే భయభ్రాంతులు గురైపోతారు, సిబిఐకి వెళ్తే వణికిపోతారు, ఈడీకి వెళ్తే దొరికిపోతామేమో అనుకుంటారు. మీరు ఇక్కడ చిన్న చిన్న విజిలెన్స్ ఎంక్వైరీలే వద్దన్న మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మీరే కాదు, మీ నాయకులందరూ సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఏ సిబిఐతో ముందుగానే డీల్ ఏమైనా కుదుర్చుకున్నారా? మీరు చెప్పినట్టే చేస్తుందా సిబిఐ? నిజంగా, ఎందుకంటే ఇది ఈ ఒక్క కేసులో కాదండి, మీరు కంపేర్ చేసుకోండి. కోడి కత్తి కేసులో కూడా ఎన్ఐఏ అసలు అదే కేసు పోలీస్ స్టేషన్లో ఉండుంటే ఈ పాటికి అసలు అది అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కూడా పనికిరాదు. అంత గాయం దొరకలేదు, అంత కుట్రకోణం లేదు, వాడి చేతిలో ఆయుధం లేదు. చచ్చి ఎయిర్పోర్ట్ లోపల జరగబట్టి 5-6 ఏళ్ళు నడుస్తుంది. అది గాయం తగిలినోడు చలాకీగా తిరిగేసి ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. లోతైన దర్యాప్తు చేయమంటాడు. ఎన్ఐఏ, సిబిఐ అండర్ కంట్రోల్ ఆఫ్ జగన్ అనడానికి ఏమాత్రం సందేహం లేదండి. అది కూడా రాష్ట్ర ప్రజలకి. మాలాంటి చదువుకున్న వాళ్ళు లేదండి సిబిఐ నిర్లక్ష్యంగా చేయదు, ట్రాన్స్పరెంట్గా చేస్తుంది, సిబిఐ మీద మాకు నమ్మకం ఉందని మేమన్నా, చదువుకున్న వాళ్ళం కదా మేమన్నా.
చదువు లేని మూర్ఖులు మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా అండి? సార్ ఇంకా కూడా సిబిఐ జగన్ చేతిలో ఉంది సార్. చూడండి, విజిలెన్స్ ఎంక్వైరీకి భయపడుతున్నాడు, సిబిఐకి ఇచ్చేయండి అన్నాడు. సిబిఐని అందుకో కొనేశాడు సార్. అందుకే 8 వరకు మీరు కేసును పరిగెత్తిచ్చారు, 9, 10 ఎందుకు రాట్లా? ప్రపంచానికి తెలియకముందే జగన్ గారికి తెలుసు అని ఏం తెలుసు అడగరే? అవినాష్ రెడ్డి ఫోన్ ఫస్ట్ చేసింది ఎవరికి? భారతి గారిని ఎంక్వైరీ చేయరే? ఏంటండి ఆ కుటుంబానికి మాత్రం ఎగ్జామ్షనా, ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఎగ్జామ్షనా? మీరు ఒకటి చెప్పండి. సిబిఐని ఆంధ్ర రాష్ట్రానికి రానీకుండా తరిమేసిన పోలీసులు అప్పట్లో మీకు తెలుసు కదా. అంటే సిబిఐ భయపడుతుందా? ఆంధ్ర రాష్ట్రానికి భయపడుతుందా? జగన్కి భయపడుతుందా? విజయసాయిరెడ్డికి భయపడుతుందా? ఆఫ్టర్ ఆల్ వైవి సుబ్బారెడ్డికి కూడా భయపడుతుందా? సిబిఐ విచారణ వేసేయమంటావా? ఎంత ధైర్యం నీకు అసలు భయం లేదా? సిబిఐ అంటే భయం లేదా? ఇక్కడ దొరికిపోయావు కదా, నెయ్యిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపిందో టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చింది కదా, మీకు నోటీసులు పంపించారు కదా, మీరు ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకుంటున్నారు కదా, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కదా. సిబిఐ మేమేమన్నా చుట్టమా నువ్వు చెప్పినట్టు చేయడానికి? చట్టం ఎవరికి చుట్టం కాదంటాం కదా మేము, కానీ సిబిఐ మీకు చుట్టమా? ఏంటంత ధైర్యం? ఒక గల్లీ నాయకుడు కూడా సిబిఐ విచారణ ఏమంటాడు? ఆఫ్టర్ ఆల్ అయిపోయిందో మీకు సిబిఐ? పరిగెట్టిస్తున్నారా సిబిఐని? భయపెట్టిస్తున్నారా? సిబిఐ రామ్ సింగ్ గారి మీద కేసు వేసినప్పుడే మాకు అర్థమైంది సిబిఐని మీరు ఏమైనా చేయగలరు, ఆటలో అట్టిపండులాగా ఆడిస్తున్నారేమో అని అంటున్న రాష్ట్ర ప్రజలని. మేం కాదు, మాకంటే ఆ డౌట్లు లేవు, మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి. కానీ పాపం చదువుకున్న వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి కదా. సో దయ ఉంచి సిబిఐ ట్రాన్స్పరెంట్గా పనిచేయాలండి. అరే గల్లీ నాయకుడు కూడా సిబిఐ విచారణ ఏమంటున్నాడు? మరి మాకు అర్థం కావట్లేదు. కోడికత్తి కేసు ఎందుకు ఆగిపోయిందో తెలియటం లేదు. వివేకానంద రెడ్డి గారి కేసు ఎందుకు ఒక్క అడుగు ముందుకేయడంలో తెలియట్లేదు. రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు త్వరితగతిన విచారణ చేయమంటూ ప్రజావాజ్యమైన కోర్టులో కూడా జరుగుతూ ఉన్న డిస్కషన్లో ఎనీవే సిబిఐ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. సీతమ్మ నిరూపించుకోవడానికి ఎలా అగ్నిలో దూకి తనని తాను నిరూపించుకునిందో అన్ని రకాలుగా నిరూపించుకోవాలి. అదే రకంగా తిరుమల తిరుపతి సంప్రోక్షణ జరిగింది, మహాశాంతి యజ్ఞం జరిగింది. వీటన్నిటికీ ముచ్చట పడుతున్న మా ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్షం వాళ్ళు సిబిఐ విచారణ అడుగుతున్నారు. అధ్యక్ష, దయచేసి సిబిఐ విచారణ వేస్తే నిజాయితీగా సంవత్సరాలు సాగదీకండా కట్టే కొట్టే తెచ్చే వచ్చినట్టుగా ఎవిడెంటరీ ప్రూఫ్ను పట్టుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయాలి. దయవుంచి సిబిఐ మీద అనుమానాలు తొలగించాలి. సిబిఐ జగన్ అండర్ కంట్రోల్లో ఉందా, సెంట్రల్ కంట్రోల్లో ఉందా, బీజేపీ అండర్ కంట్రోల్లో ఉందా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలకి చాలా అనుమానాలు తలెత్తుతున్నాయండి. అందరూ వచ్చి ప్రమాణాలు చేస్తున్నారు గుడి ముందు, సిబిఐ విచారణలు వేయమంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మేము కూడా అడుగుతున్నాం. సిబిఐ విచారణ వేసేటట్టయితే ట్రాన్స్పరెంట్గా పనిచేయండి. సంవత్సరాలు సాగదీసి మీ అధికారులను కూడా అరెస్ట్ చేస్తున్నా మీరు నిమ్మక నీరెత్తి కూర్చున్నట్టుంటే రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్న వాళ్ళని మీరు ఎందుకు చట్టరీత్యా చర్యలు తీసుకోవటం లేదు? ఒక సిబిఐ అధికారి మీద చర్య తీసుకునే స్థాయి ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి, ఆంధ్ర రాష్ట్రంలో ఎలిగేషన్ ఉండే వ్యక్తులకి, తప్పు చేసిన వ్యక్తులకి నిజాయితీగా అధికారులను ప్రశ్నించే హక్కు ఉందా అండి? మరి ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తున్నారు? సో చాలా డౌట్స్ అయితే తలెత్తుతున్నాయండి. ఎనీవే సిబిఐని ముచ్చటపడుతున్న వీరి కోసం విచారణ వేయిస్తే బాగుంటుందేమో. ఎనీవే విజిలెన్స్ ఎంక్వైరీకి ముందు భయపడకండి సార్. గట్టు దాటలేనోడు ఏరు దాటేస్తాడంట. ముందు గడప దాటు, తర్వాత ఏరు దాడతా. నేను ఏట్లో దూకేస్తానంటున్నావు, ఏరేమన్నా నీ చుట్టమా? గడప దాటవయ్యా, ముందు విజిలెన్స్ని తట్టుకో, నిలబడు, ఆధారాలు నిరూపించు. ఎందుకు నీ కుటుంబంలో యాక్సిడెంట్లు జరిగినాయి, ఎందుకు కొన్ని కుటుంబాల్లో వైరుధ్యాలు జరిగినాయి, ఎందుకు ప్రభుత్వాలు పడిపోయినాయి, స్వామివారి కోపాగ్నికి రగిలిపోయిన పరిస్థితిని మేము ఎందుకు అనుకోకూడదు? సిబిఐ నిరూపించలేకపోవచ్చు సంవత్సరాలు తరబడి వివేకానంద రెడ్డి గారి కేసులో, కానీ ప్రజలు తీర్పిచ్చేశాం కదా ఇతనే దొంగ అని. సో ఇక్కడ కూడా ప్రజలు మేల్కొంటున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు రాష్ట్ర నాయకులకు కూడా ఒకటే చెప్తున్నా, తేలిగ్గా అడిగేస్తున్న సిబిఐ విచారణ అంటే ఎన్నో కష్టాలు పడితే సునీతమ్మ ఎన్నో రాష్ట్రాలు దాటి ఎన్నో కష్టాలు పడి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంది. దాంట్లో అక్కడ అడ్వకేట్లు నమ్మక సిద్ధార్థ లూద్రా అనే ఒక టాప్ మోస్ట్ అడ్వకేట్ని పెట్టుకుని పోరాడుతుంది. సిబిఐ మీద ఆవిడకి నమ్మకం ఉంటే ఆవిడ ఇంకొక అడ్వకేట్ని ఎందుకు పెట్టుకుంటుంది? సిబిఐ అడ్వకేట్తో పాటే కలిసి ఆవిడ ప్రయాణం చేసి ఉండేదిగా. అంటే సిబిఐ మీద నమ్మకం తగ్గుతుంది. సో వారు నిరూపించుకోవాలి. ఈ విషయంలో ముచ్చటపడుతున్నారు కాబట్టి ఇంకొంచెం నిరూపించుకొని ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ సనాతన ధర్మానికి, వైదిక ధర్మానికి నాందిగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం. సో ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి అన్యాయం జరగకూడదండి. ఇంతవరకు మోడీ గారు కూడా ఎక్కడ బయటకు వచ్చి వీడియో స్టేట్మెంట్ ఇవ్వలేదంట. రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్స్లో బిజీగా ఉన్నట్టున్నారు, బహుశా మోడీ గారు కూడా బిజీగా ఉన్నారు. బట్ ఎనీవే వీళ్ళు ముందుకొచ్చి, సెంట్రల్ ముందుకొచ్చి, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని కాపాడే బీజేపీ ముందుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. జగన్ గారిని ఇప్పుడన్నా
ఇప్పుడన్నా ఒక మాట, నీలాంటి నీచుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడా? స్వామివారి ప్రసాదాన్ని కూడా కలుషితం కల్తీ చేస్తారా అనే ఒక్క స్టేట్మెంట్ని దయవుంచి బీజేపీ వారు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అది అమిత్ షా గారా మోడీ గారా అని కోరుకుంటున్నాను సార్.